ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభం తెలియజేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 65 అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. తమ ఆలోచనలను అనుసరించుచు చెడు మార్గమును నడుచుకొనుచు లోబడని ప్రజలకు శ్రమ. అంటే మనం ఏం చేస్తామంటే దేవుని నమ్మి మనం దేవుని మీద ఆధారపడకుండా ఎప్పుడైతే మన సొంత ఆలోచనతో మన సొంత నిర్ణయాలతో తీసుకున్న వాటిని నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరిగిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మనం దేవుణ్ణి చిత్త ప్రకారం చేసామనుకుంటాం, కానీ దేవుని చిత్త ప్రకారం చేయం. 3వ వచనంలో కూడా అంటాడు, నా భయము లేక నిత్యము మీరు నడుచుకుంటారు. అంటే ఈ దినము మనం ఏం చేయాలంటే సొంత ఆలోచన కాకుండా దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలి. అందుకనే దావీదు గారు 40వ కీర్తన 8వ వచనం అంటాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉంటామో మన సంతోషం. అయితే ఆయన ఏం చేస్తారంటే మీ సొంత ఆలోచన చేత నడుచుకున్నారు, మీరు చెడు మార్గంలో ఉన్నారు, మీరు తిరిగి రావాలని తన దినమంతా చేతులు చాపుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నీ కుటుంబం కొరకు కలవరసులలో ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన 2 చేతులు చాచి తన కౌగిట్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమా? ప్రభువా నీ చిత్తానికి లోబడతానని చిన్న ప్రార్థన చేసుకో. అప్పుడు నీవును నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.